ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీద లెటర్ ప్యాడ్లు తీసుకొని ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లా జర్నలిస్టులు చాలామంది కూడా మీ లెటర్ ప్యాడ్ తీసుకొని వచ్చి అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ మిమ్మల్ని కలుస్తుంటారా? మీకు ఏమైనా సలహాలు సూచనలు చేస్తారా? సార్ ఉద్యమాన్ని ఇంకా తీసుకుపోవాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఇంకా మీరు ప్రశ్నించాలి, ఉద్యమాలు చేయాలనేటువంటి సలహాలు సూచనలు వస్తుంటాయి ఎప్పుడన్నా? నేను ఈ రికమెండేషన్ లెటర్లు బట్టి 50 ఏళ్ళు అవుతుంది. నేను ఒక సమాంతర వ్యవస్థను నడిపాను. నా లెటర్ ఇస్తే హాస్టల్ సీట్లు దొరికినాయి. అంటే సీట్లు కోటా అయిపోయినాక ఇవ్వరు కదా. నేను లెటర్ రాస్తే ఎక్స్ట్రా సీట్లు ఇచ్చారు. కాలేజ్ సీట్లు మీరు అన్నట్టుగా కాలేజీలల్లో అప్పుడు ప్రైవేట్ కాలేజీలు లేవు, లిమిటెడ్గా గవర్నమెంట్ కాలేజీలు ఉండే, సీట్లు దొరకకుండే. నేను సీట్లకు కాలేజీలకు రాస్తే 60 సీట్లు ఉంటే 10 మందికి రాస్తే 10 మందికి కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. అదేవిధంగా గురుకులాలకు సీట్లు రాసిన, అదేవిధంగా కాలేజీలకు సీట్లు రాసిన. ఆ సీట్లన్నా చదువుకున్న వాళ్ళంతా ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ గౌరవిస్తారు. నేను ఆశించి లెటరు సేవ చేయలేదు. ఏమి ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా నిజాయితీగా నా జాతి ప్రజలందరూ, నా ప్రజలు చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని రాసిన. అందుకే వాళ్ళు చదువుకున్నారు. హాస్టళ్ళల్లో, గురుకులాలల్లో, కాలేజీలో వాళ్ళందరూ వాళ్ళ హృదయాల్లో గౌరవం ఉంటుంది నా మీద. చివరిగా తెలంగాణ తల్లి విగ్రహం మీద ఇక కామెంట్స్ నడుస్తూ ఉన్నాయి. అటు కాంగ్రెస్ తల్లి అంటారు, ఇటు 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 బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ తల్లి అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఏమో సామాన్య ఒక మహిళా రూపాన్ని మేము ఏర్పాటు చేసామంటున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? దాని మీద నేను పెద్ద లోతుగా ఆలోచించలేదు. ఇక అది రాజకీయం, అది ఇది రెండో దిక్కుల. నేను ఆలోచించేది ఎప్పుడు నా ఏ పదవి ఉన్నా ఏ పదవి లేకున్నా ప్రతి నిమిషం ప్రతి గంట నా బీసీ జాతి అన్యాయానికి గురయ్యాయి. 76 సంవత్సరాలుగా పేద కులాలు అన్యాయం గురయ్యారు. ఇల్లు లేదు, సంపద లేదు, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, సుఖంగా బతకలేక, రోజుకొక దినగండంగా బతుకుతున్నారు. వీళ్ళు ఇంకా పేదరికంగా చాలామంది ఉన్నారు. వీళ్ళ పేదరికం నుంచి విముక్తి చేసి పైకి రావాలనేది నా అభిలాష. సార్ చివరిగా ఏం చెప్తారు బీసీ ప్రజలకు? ఆర్ కృష్ణయ్య సో రాజ్యసభకు రెండోసారి పోతా ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేను ఎక్కడున్నా ఏది చేసినా, పదవి ఉన్నా లేకపోయినా బీసీల గురించే పోరాడుతున్నా. ఇక ముందు కూడా బీసీలకు రావాల్సిన వాటా కోసం పోరాడతా. ప్రభుత్వాలను, ఇప్పుడు బీజేపీ పార్టీ అధికార పార్టీ, స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ, ఉపరాష్ట్రపతి బీసీ, రాష్ట్రపతి మహిళ, గిరిజన మహిళ, వీళ్ళందరూ బీజేపీ పార్టీ ఉన్నత స్థానాలలో బలహీన వర్గాలకి అవకాశం కల్పిస్తుంది. తప్పనిసరి బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల సమాన అవకాశాలు, వారి వికాసము, అభివృద్ధికి పాటుపడుతుంది. ఆ దిశగా వాళ్ళకు మరింత దగ్గర ఉండి వాళ్ళకి నచ్చజెప్పి బీసీల వాటా బీసీలకు వచ్చేటానికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వైఎస్ఆర్టీపీలో ఉన్నప్పుడు సో అక్కడ అధికారంలో లేదు కాబట్టి నా బీసీలకు న్యాయం జరగాలంటే బలం సరిపోదు, బీజేపీలో చేరితే బీసీలకు న్యాయం జరుగుతుంది. సో ఢిల్లీలో అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి అందుకే బీజేపీ రాజ్యసభను నేను ఆహ్వానిస్తున్నా. అందుకే రాజ్యసభలో రెండోసారి అడుగు పెడుతున్నానంటూ కూడా ఆర్ కృష్ణయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానంటూ కూడా అందరినీ కలుపుకొని కలిసి పనిచేస్తామంటూ ఎంపీ ఆర్ కృష్ణయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.